సో యా మనతో పాటు ఇంకో స్టూడెంట్ ఉన్నారు. తను కూడా టైక్వాండో ఎన్ని ఇయర్స్ నుండి ప్రాక్టీస్ చేస్తున్నారు? నియర్లీ 3.5 years అవుతుంది. మీ పేరేంటి? ఆశీష్. ఏ స్కూల్, ఏ క్లాస్? విద్యానికేతన్ స్కూల్, లింగంపల్లి, 9th class. 9th క్లాస్. ఓకే, 3 years నుండి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎలా అంటే టైక్వాండో మీద ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చింది మీకు? అందరూ క్రికెట్ కానీ ఇంకా అదర్ స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో మీకు ఎలా వచ్చింది ఇంట్రెస్ట్? బేసికలీ స్కూల్లో ఫస్ట్ ఈ అకాడమీ వచ్చినప్పుడు క్రికెట్ అవి ఉండే, కానీ ఫస్ట్ టైక్వాండో అంటే డిఫరెంట్ స్పోర్ట్ అనిపించింది. ఓకే, క్రికెట్ అంటే అప్పుడే ఏజ్ వల్ల అంటే ఎక్కువ క్రికెటర్సే ఉన్నాయి కాబట్టి టైక్వాండో తీసుకున్నాను సెల్ఫ్ డిఫెన్స్ ఆడటం కోసం. అందుకని టైక్వాండో చూస్ చేసుకున్నాను. ఓకే, సో ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అలా అనిపించి మనం కొంచెం ఎక్కడైనా చూసి దీన్ని ఇన్స్పైర్ అయ్యి ఇక్కడికి రావడం, వచ్చిన తర్వాత ఇక్కడ చూడడం, ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవ్వడం వేరు కదా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఏమైనా కష్టం అనిపించిందా? అరే మనకు చాలా చెప్పారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉందని అనిపించిందా? ఫస్ట్ అసలు ఇంత ఉండదు అనుకున్నాను. బేసికలీ ఓకే, ఇట్లా బ్లాక్స్ అవే ఉంటాయి అనుకున్నాను. తర్వాత చూస్తే ఇక్కడ ఫైటింగ్ కిక్స్ అవి చాలా హార్డ్గా ఉన్నాయి. టేకీస్ అవి ఉంటాయి. చాలా అది మైండ్ చాలా పవర్ ఉండాలి. దానికి గుర్తుపెట్టుకోవాలి చాలా. అవును కదా, చాలా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ కిక్స్ అనేది చాలా హార్డ్గా ఉంటాయి. కిక్స్ ఫైటింగ్లో యూజ్ చేయడం కానీ, అక్కడ భయపడకుండా చేయడం కానీ, చెప్పిన దానికంటే ఇంక చాలా హార్డ్ ఉంది ఇది. ఓకే, సో ఎలా అనిపిస్తుంది మరి 3 years నుండి చెప్పిన దానికంటే హార్డ్ ఉంది కదా, మీరు మేనేజ్ చేస్తున్నారా చక్కగా? అంటే ఫస్ట్లో వచ్చినప్పుడు మాత్రం చాలా రూల్స్ ఉంటాయి. కొరియా లాంగ్వేజ్ యూజ్ చేయాలి, వేరే ఉంటాయి. ఫస్ట్ అర్థం కాకుండే, తర్వాత చేసేపాటికి ఎల్లో బెల్ట్ వచ్చేపాటికి మొత్తం అర్థమైంది. తర్వాత ఈజీ అనిపించింది. ఎక్కడైనా పార్టిసిపేట్ చేస్తారా మీరు? చాలా. ఎక్కడ చెప్పాలి, మీరు ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేశారు? మెడల్స్ ఏమైనా వచ్చాయా, అచీవ్మెంట్స్? మొన్న ఇప్పుడు సండే అనుకుంటా యూసఫ్గూడలో ఇండియా నేపాల్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ ఆడాను. ఓకే, అందులో బ్రాంజ్ మెడల్ వచ్చింది ఇంటర్నేషనల్. సూపర్, కంగ్రాట్స్. సో మీ ఫేవరెట్ టెకీ ఏంటి? మా ఫేవరెట్ టెకీ అంటే 7th టెకీ. 7th వన్ చూపిస్తారా మాకోసం? రైట్, ఓకే, ఒక పని చేద్దాం. ఆ 7th టెకీ నేను చేయగలుగుతానా? కష్టమవుతుంది అంటారా? అంటే ఇప్పుడే బేసిక్ కాబట్టి రాదు. నాకే చాలా డేస్ అవుతుంది. వద్దులేండి, మళ్ళీ పిల్లలతో ఓకే పిల్లలతో పెట్టుకోవద్దు, అది కూడా టైక్వాండో పిల్లలతో పెట్టుకోవద్దు. రైట్, సో 7th టెకీ మనకు చేసి చూపిస్తారు. ఓకేనా? డన్. సో 7th టెకీ ఈ రకంగా ఉన్నిందనమాట. వాట్స్ యువర్ గోల్? స్పోర్ట్స్ పర్సన్. టైక్వాండోలోనే? టైక్వాండో అంటే ఏదైనా స్పోర్ట్స్. వండర్ఫుల్, చాలా చక్కగా చేశారు. మాకు అర్థం కాలే కానీ బాగుంది. బికాజ్ మేము ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి ఇట్స్ కంప్లీట్లీ ఏ న్యూ సబ్జెక్ట్ అని చెప్పాలి. బికాజ్ టైక్వాండో మేము వింటూ ఉంటాం, టీవీలో వీడియోస్ చూస్తుంటాం, అవి బేసిక్స్ కదా. సో ఇక్కడ కొంచెం డెప్త్గా ఉందన్నమాట లెర్నింగ్ ప్రాసెస్. సో అది చూసే కొద్దీ అనిపిస్తుంది మీరు చెప్పినట్టు మైండ్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. యూ హ్యావ్ టు రిమెంబర్ ఎవ్రీథింగ్. అండ్ మీరు ఏదైనా ఫుడ్ విషయంలో డైట్ ఫాలో అవ్వడం కానీ, రొటీన్ ఏదైనా ఫాలో అవుతుంటారా టైక్వాండో విషయానికి వస్తే? అంటే టైక్వాండోలో ఇప్పుడు వెయిట్ వల్ల మనం కాంపిటీషన్ ఆడతాం. వెయిట్ టు ఏజ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఎక్కువ ఓవర్ వెయిట్ అయిపోయినాం అనుకో, అక్కడ స్ట్రాంగ్ అపోనెంట్స్ వస్తారు, దానివల్ల మనం ఆడలేము. కాబట్టి ప్రాపర్ డైట్ చేస్తూ హెల్తీ ఫుడ్, జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి లో వెయిట్లో ఆడడానికి ట్రై చేస్తుంటాం. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అ లాట్.